నమస్కారం అందరికీ. జంగల్ శివపార్వతి టెంపుల్ను దర్శించుకున్న తర్వాత పూవార్ ఐలాండ్కి అయితే బయలుదేరి వెళ్తున్నానండి ఇక్కడ నుంచి. సో పూవార్ ఐలాండ్ వెళ్ళడానికి ఇక్కడైతే ఆటో అయితే మాట్లాడుకున్నాను. ఆటో అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తామన్నారు. సో అదేవిధంగా పూవార్ ఐలాండ్కి రావడానికి తిరువనంతపురం అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయండి. తిరువనంతపురం నుంచి పూవార్ ఐలాండ్కి వచ్చేసి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా జంగల్ శివపార్వతి టెంపుల్ నుంచి పూవార్ ఐలాండ్ వచ్చేసి 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. తిరువనంతపురంలో మోస్ట్ విజిట్ ప్లేస్లో పూవార్ ఐలాండ్ కూడా ఒకటండి. సో నేను పూవార్ ఐలాండ్ వెళ్ళాక అక్కడ వచ్చేసి బోట్ క్లబ్ అయితే ఉంటుందండి. బోట్ క్లబ్కి వెళ్ళాక బోట్ ఏజెంట్లు అదేవిధంగా బోట్ డైవర్లు అయితే ఉంటారండి. అక్కడ వచ్చేసి మనము బోట్ రేట్ అయితే మనం మాట్లాడుకోవాలండి. బోట్ రేట్ ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా మనం ఏమేమి చూపిస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వాళ్ళతో. సో దాదాపు బోట్ రైడ్కి వచ్చేసి 1.5 hour అయితే సరిపోతుందండి. మీరు ఏమైనా తినాలనుకుంటే 2 hours అయితే తీసుకోండి. సో బోట్ రైడింగ్లో వచ్చేసి మనకు బ్యాక్ వాటర్ అయితే చూపిస్తారండి. అదేవిధంగా గోల్డెన్ బీచ్ పాయింట్ అయితే చూపిస్తారండి. జర్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ ఐలాండ్ సినిమా షూటింగ్లో అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ నది, సముద్రం మరియు బ్యాక్ వాటర్ ఒకే చోట కలుస్తాయి. అందుకే చాలామంది డైరెక్టర్లు ఈ షూటింగ్ ప్లేస్ని అయితే ఎంచుకుంటారండి. నది పక్కన ఉన్న కొబ్బరి తోటలు, నదిపై తేలే బోట్లు, సూర్యాస్తమయ దృశ్యాలు, గోల్డెన్ శాండ్ బీచ్, మెరిసే ఇసుక, ఇలాంటి అన్నీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ చాలా సినిమాలు ఇక్కడైతే షూట్ అయితే అయినాయండి. అనకొండ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారండి.
ఈ బోట్‌లో వచ్చేసి మనం 8 మంది అయితే ప్రయాణం చేయొచ్చండి. మనం బోట్ ధర వచ్చేసి బీచ్‌కైతే రీచ్ అయిపోయామండి. ఈ బీచ్ పేరు వచ్చేసి గోల్డెన్ శాండ్ బీచ్. అదేవిధంగా గోల్డెన్ సౌండ్ బీచ్ అని కూడా పిలుస్తారండి ఈ బీచ్‌ని. సో, ఈ బీచ్‌లో వచ్చేసి మనం కొంత టైం అయితే వాళ్ళు ఇస్తారండి బోట్ వాళ్ళు. 20-30 నిమిషాల టైం అయితే ఇస్తారు. ఈ టైం లోపల మనం అక్కడ ఫోటోలు దిగేసి ఏమైనా తినాలనుకుంటే తినేసి, అదేవిధంగా మనం హార్స్ రైడింగ్ చేయాలనుకుంటే హార్స్ రైడింగ్ ఉంటుంది. హార్స్ రైడింగ్ చేసేసి మళ్ళీ తిరిగి రిటర్న్ మన బోట్లకి అయితే వచ్చేసేయాలండి. పూవార్ ఐలాండ్ సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుందండి. అదే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మార్చి నుండి సెప్టెంబర్ వరకు ఉంటుందండి. అదేవిధంగా ఈ తిరువనంతపురంలో మ్యాక్సిమం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం వాటర్ బాగా తీసుకోవాలి. అక్కడక్కడైతే ఈ కొబ్బరి బొండాలు అయితే ఈ ఐలాండ్లో అమ్ముతున్నారండి. సో, మనమైతే కొబ్బరి బొండం అయితే తాగేసి మళ్ళీ తిరిగి అయితే స్టార్ట్ చేసామండి జర్నీ. వ్యూ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరిన్ని వీడియోతో అయితే మీ ముందు ఉంటానండి. ఎప్పటికీ ఈ కేరళలో ఉన్న మెయిన్ ప్లేస్ అయితే విజిట్ చేసేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదంతా బ్యాక్ వాటర్ అండి. న్యూ ఇయర్ డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట. తిరువనంతపురం మొత్తానికి ఇది ఈ డ్యామ్ నుంచి నీళ్ళు సప్లై అవుతుంది. ఈ నీళ్ళు తాగుతారండి తిరువనంతపురంలో.
ఇదే అండి పువ్వార ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ బస్ స్టేషన్ నుంచి తిరువనంతపురంకి అయితే బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్లో అయితే బస్సెస్ అయితే ఉంటుందండి. సో మనం బస్ ఎక్కే ముందు ఈ బస్ వచ్చేసి నేషనల్ హైవేలో వెళ్తుందా అని చెప్పేసి అడగాలండి. అప్పుడు నేషనల్ హైవేలో అయితే త్వరగా మనం రీచ్ అవ్వచ్చు. ఇదే రూట్లో వచ్చేసి అజమల శివ టెంపుల్, కోవలము, అదేవిధంగా విఎన్ఎం సీ పోర్ట్ అయితే ఉంటుందండి. మీరు కావాలంటే అక్కడైతే చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్